అందరికీ శుభోదయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్షన్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మనం ఈరోజు ఈ వీడియోలో 6వ తరగతి ఇంగ్లీషు ఏ ప్యాక్ విత్ ద సన్ ఈ పాట గురించి మనం చదువుకుందాం. మరి అది ఏంది, దాని అర్థం ఏంది, ఏం జరిగిందో అనేది ఇక్కడ చూద్దాం. ఏ ప్యాక్ట్ విత్ ద సన్ అంటే సూర్యునితో ఒప్పందం. ప్యాక్ట్ అంటే ఒప్పందం, సూర్యునితో ఒప్పందం. సరే చూద్దాం. ఇక్కడ Saida's mother has not received proper medical treatment for her complaint. సో ఇక్కడ మెయిన్గా సాయిదాస్ మదరు, సాయిదా వీళ్ళిద్దరూ ప్రముఖంగా మనకి ఈ లెసన్లో కనిపిస్తారు. సాయిదాస్ మదరు ఎక్కువగా ఆమెకి బాగాలేకుండా వస్తుంది. దానికి తగినటువంటి చికిత్స దొరకటం లేదు ఆమెకి. నెక్స్ట్, షీఈస్ డినైడ్ హెల్తీ ఫుడ్, సన్షైన్ అండ్ ఫ్రెష్ ఎయిర్. ఆమె రోజు తినేటువంటి ఫుడ్ని ఇప్పుడు తినడం లేదు. అదేవిధంగా సూర్యుని యొక్క కాంతి, ఫ్రెష్ ఎయిర్ కూడా ఆమెకి దొరకటం లేదు. ఎట్ లాస్ట్ షీ కన్సల్ట్ ఏ గుడ్ ఫిజిషియన్ హూ గివ్స్ హర్ ఎఫెక్టివ్ మెడిసిన్ అండ్ సౌండ్ అడ్వైస్. సో చివరికి ఏమైందంటే ఒక మంచి డాక్టర్ని కలిసింది. అతను ఇచ్చినటువంటి సలహాలు, మెడిసిన్లు వాడడం వల్ల మరి ఇంకా ఆరోగ్యం బాగవుతుంది. మరి చూద్దాం. సో ఈ పేర చూద్దాం మనం. Saida's mother had been ailing for a long time, fever, cough, body ache, painful joints, and whatnot. Treated by a variety of physicians for weeks. సో ఇక్కడ మనం సాయిదాస్ మదరు ఎప్పుడు కూడా బెడ్ మీద పడుకుంటుంది. ఆమెకి హెల్త్ బాగాలేదు. జ్వరము, దగ్గు, శరీరం అంతా కూడా నొప్పులు, జాయింట్స్ పెయిన్ ఇవన్నీ కూడా వీటితో భరిస్తూ ఉందన్నమాట. ప్రతి ఒక్కటి అది ఇది అని లేదు, అన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నాయి ఈ జబ్బులన్నీ. ట్రీటెడ్ బై వెరైటీ ఆఫ్ ఫిజిషియన్స్ ఫర్ వీక్స్. షీ ఆఫన్ షోడ్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బట్ సూన్ రిలాప్స్డ్ ఇంటూ హర్ ఓల్డ్ సిక్ సెల్ఫ్. సో ఈమె డాక్టర్లు చూపించుకుంటా ఉంది. మరి డాక్టర్ చూపించుకుంటా అంటే మెడిసిన్స్ అవి వాడటం వల్ల ఇంకే మామూలుగా అయితే ఫీవరు, కాఫ్, బాడీ ఏక్, తర్వాత పెయిన్ఫుల్ జాయింట్స్, ఎముకలు నొప్పులు రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక వీటికి డాక్టర్ సలహా ప్రకారం మందులు వాడడం వల్ల కొంత నయమైంది. కానీ మరలా బాగాలేకుండా వచ్చేస్తున్నాం. ఇట్లా నయమవుతూ మళ్ళీ బాగాలేకుండా వచ్చేస్తుంటుంది. సో వీక్ అండ్ కలర్లెస్, షీ వాజ్ ఫర్బిడెన్ నార్మల్ ఫుడ్ అండ్ వాజ్ అండర్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ టు remain perpetually confined to her small dingy room with doors and windows past and deprived of sunshine and fresh air. సో ఈమెకి ఒక రూమ్లో వేసారు. మంచం మీద పనుకోండి. ఆ రూమ్లో గాలి రాదు, వెలుతురు రాదు. అందువల్ల సగం జబ్బులు ఆమెకు రావడానికి కారణం అదే, గాలి వెలుతురు రాకపోవడం. సార్ మనం ప్రతి ఇంటికి కూడా, ప్రతి రూమ్ కూడా ఈ గాలి వచ్చేదానికి మార్గాలు పెట్టుకోవాలి. లేకపోతే మనకు కూడా ఎక్కువ జబ్బులకు లోనవుతాం మనం కూడా. కాబట్టి ఇక్కడ ఇంకే ఒకే రూమ్లో, చిన్న రూమ్లో వేసి ఉండడం వల్ల సూర్యుని కాంతి దొరకపోవడం, ఫ్రెష్ ఎయిర్ దొరకపోవడం, ఫుడ్ కూడా తినవలసిన ఫుడ్ తినకపోవడం వల్ల ఆమె చాలా నీరసంగా అయిపోయి ఉన్నారు అనమాట. When she became critical, her relatives and neighbors persuaded her to consult a specialist even though his fee was likely to be high. Life is more precious than money, they said. Saida's mother was poor, but she heeded their advice and sold a few trinkets to pay the doctor's fee and the cost of medicine. సో ఆమెకి రోజుకి క్లిష్టతరంగా మారుతూ ఉంది. జబ్బులు తగ్గలేదు. ఆమె బంధువులు మరియు ఇరుగు పొరుగు వారు కూడా ఆమె దగ్గరకు వచ్చి చూసేసి తమకు తెలిసినటువంటి సలహాలను, ఉచిత సలహాలని ఇస్తూ ఉన్నారు అన్నమాట. మరి ఈమె ఇక్కడ చూస్తున్నట్టయితే లైఫ్ ఈజ్ మోర్ అంటే జీవితం ముఖ్యం మనకి డబ్బుల కంటే కూడా. సో డబ్బులు ఎంత ముఖ్యం, దానికంటే ముఖ్యం జీవితం. మనం బతికుండాలి కదా. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి అంత కొంత బంగారం కానీ ఇవన్నీ కూడా అమ్మేసి చూపించుకోమన్నారు మంచి డాక్టర్కి. అదేవిధంగా ఈ మంచి డాక్టర్కి చూపించుకోండి. అతనేమో కాస్ట్ ఆఫ్ మెడిసిన్, సో మంచి
కాస్ట్ ఉన్నటువంటి మెడిసిన్ రాసి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ పారా. The doctor came in a few days and examined her and prescribed effective but costly medicine. To the question as to what she should eat, he said, "Anything you wish to eat: chapati, vegetables, milk, fruits. In addition to all this," he added emphatically, "leave this dark hovel and occupy a bigger room with doors and windows open. Sit in the sun every morning from 8 to 9. Sunshine and fresh air," he concluded, "are more important than medicine." సో మంచి డాక్టర్లు వచ్చి వాళ్ళకి ఆ పెద్దానికి మంచి అడ్వైస్, కాస్ట్లీ మెడిసిన్ కూడా రాసిస్తున్నారు ఇప్పుడైతే. ఇది తెచ్చుకొని ఆమె వేసుకుంటామని. అంతేకాకుండా ఏమి తినొచ్చు అంటే అన్నీ నీకు ఇష్టమైనటువంటి తినమన్న డాక్టర్. అందువల్ల చపాతి, వెజిటబుల్స్, మిల్క్, పాలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొని తినడం జరిగిందన్నమాట. ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ ఈ యాడెడ్ ఎంపాథికలీ. సో నీకు ఏది ఇష్టమో అది తినమన్నాడు. అదేవిధంగా ఆమె చేస్తుంది. లీవ్ దిస్ డార్క్ hovel and occupy a bigger room with doors and windows open. Sit in the sun every morning from 8 to 9. Sunshine and fresh air, he concluded, are more important than medicine. డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఈమె ఆ ఫుడ్ కూడా మార్చేసి చపాతి, వెజిటబుల్స్, మిల్క్, ఫ్రూట్స్ అవి తీసుకున్నావు కదా, అదేవిధంగా తీసుకుంటుంది. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చీకటి గది నుంచి నువ్వు బయటకు వచ్చారు, వేరే రూమ్కి మారాలి. సో పనుకున్న దానికి ఒక మంచి రూమ్ చూసుకోమన్నాడు. అదేవిధంగా బయట కూర్చునే దానికి ఒక మడత మంచాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. సో సూర్యరశ్మి మరియు ఫ్రెష్ ఎయిర్ వాళ్ళకి తగలాలన్నమాట. తగిలే విధంగా అతను కూర్చోమని చెప్పాడు. ముఖ్యంగా మెడిసిన్ కంటే కూడా మనం ప్రవర్తించే దాన్ని బట్టే త్వరగా నయం అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి. ద డాక్టర్ అండ్ హిజ్ అడ్వైస్ బికేమ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ నాయిసీ కామెంటరీ అమాంగ్ ఆల్ ప్రజెంట్. ఇప్పుడు డాక్టర్ వచ్చేసి, స్పెషలిస్ట్ వచ్చేసి మంచి సలహా, తర్వాత మెడిసిన్ రాసి ఇచ్చేసి వెళ్తూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళంగానే ఆయన గురించి ఇంకో రకంగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సమ్ ఫేవర్డ్ వైల్ అదర్స్ అపోజ్డ్. కొంతమంది డాక్టర్ సలహాలు పాటించడం మంచిదని చెప్తుంటే మరి కొంతమంది బంధువుల్లో డాక్టర్ సలహాలు పాటించవలేదులే అని చెప్తున్నాం. ఎక్స్పోజర్ టు సన్ అండ్ ఎయిర్ ఫర్ సమ్ వన్ afflicted with the chronic cough was dangerous, and experienced lady declared. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ సన్కి, సూర్యుడికి, గాలికి, మంచి గాలికి మనం ఎక్స్పోజ్ కావాలన్నమాట. అప్పుడు మనకి ఈ జబ్బులన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఈ విధంగా ఏ యంగ్ నైబర్ నియర్లీ క్వార్రల్ విత్ హర్ ఓవర్ దిస్. సో వీటి మీద ఉండాలి అని కొంతమంది అంటారు, ఎండలో ఉండాలి అని కొంతమంది వద్దులే, ఎందుకు ఆ విధంగా నిలబడితే మొదలే బాగా లేకుండా మనిషికి మళ్ళీ ఎండలో నిలబడితే ఇంకా బాగా లేకుండా తయారవుతారని కొంతమంది ఆ విధంగా వాదనలు చేస్తున్నమాట. టూ ఎగ్జాస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్, సాయిదాస్ మదర్ రిమైండ్ క్వైట్ బట్ డిటర్మైన్డ్ టు ఫాలో ద డాక్టర్స్ అడ్వైస్. ఫర్గెట్ ద కాన్సిక్వెన్స్, షీ సెడ్ అట్ లాస్ట్. I will carry out his instructions to the letter, move my bed into the next room, and let me sit in the sun on my chaupe for an hour daily. సో ఇక్కడ డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఈమె నడుచుకుంటుంది. ఏం చేస్తుందంటే అందరికి చెప్పి ఆ మంచాన్ని మంచి పెద్ద గదిలోకి ఏమంది. అదేవిధంగా ఈమె బయటకు వచ్చేసి ఆ గాలి వెళ్తురు తగిలే దగ్గర ఈమె కూడా ఉండడం, ఈమె సాయిదాస్ మదరు ఉండడం, అంటే డాక్టర్ చెప్పిన ప్రకారం ఈ వాటిని పాటిస్తున్నాను అనమాట. వాటిని పాటించడం జరుగుతుంది.
తర్వాత బయట ఎండ తగిలేదానికి ఒక నవార్ మంచం కూడా వేయమని అనమాట. మొత్తానికి సాయిదాస్ మదరు డాక్టర్ చెప్పిన సలహాలను పాటించాలి, మరి ఆయన ఇచ్చిన మెడిసిన్ కాస్ట్ అయినా కూడా అవి మింగాలని అనుకుంటుందన్నమాట. నెక్స్ట్, ఇట్ సో హ్యాపెన్ దట్ ద స్కై రిమైండ్ ఓవర్కాస్ట్ నెక్స్ట్ మార్నింగ్. ద సేమ్ వాజ్ ది కేస్ ద ఫాలోయింగ్ డే. సాయిదాస్ మదర్ వాజ్ డిజెక్టెడ్, షీ మటర్డ్. మరి ఈ సమయంలో డాక్టర్ చెప్పినట్టు పాటిస్తున్నామే. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఎండ వస్తుంది అనుకుంటా ఉన్న సమయంలో ద సేమ్ వాజ్ ద కేస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే. సో నిన్నట్లాగే పెద్దగా ఎండ రాకుండా మబ్బులుగా ఉంది. సాయిదాస్ మదర్ వాజ్ డిజెక్టెడ్, షీ మటర్డ్. ఆమె చాలా అప్సెట్ అయింది అనమాట. అదే ఎండ రాలేదు, సూర్యకాంతి రాలేదు, అది కానీ వచ్చుంటే నాకు ఈ జబ్బులన్నీ తగ్గిపోయాయి కదని తనలో తానే అనుకుంటూ ఉందన్నమాట. ఈ పేరా చూద్దాం. ఓ లార్డ్ ఆఫ్ మైండ్, వై హ్యావ్ యూ ఆర్డర్డ్ ద సన్ టు రిమైన్ హిడెన్? హౌ విల్ ఐ ఎవర్ బి క్యూర్డ్? సో అక్కడ ఏమంటున్నారంటే దేవుడితో మాట్లాడుతున్నారు, ఎందుకు సూర్యుడిని మబ్బుల వెనక దాచిపెట్టేస్తున్నావు, ఆమె వస్తేనే కదా ఈ పెద్ద బాగుపడుతుంది అని అడుగుతోంది. సాయిదా వాస్ ప్లేయింగ్ విత్ హర్ డాల్ నియర్ బై అండ్ షీ హియర్డ్ హర్ మదర్స్ spot of pale sunshine in the courtyard. She ran to her mother to say the sun was there. No, said everybody present. It is too late, the chilly. Your mother cannot sit there disheartened. Saida returned to her doll. There was no sunny really, except for its last remnant entangled in the top branches of the family mango tree అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే సాయిదాస్ మదరు డాక్టర్ చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఉంది. కొంతమంది డాక్టర్ చెప్పిన మంచి అని చెప్తే కొంతమంది డాక్టర్ని వ్యతిరేకించడం జరిగింది. మరి ఇక్కడ ఆ పాప సాయిదా అదిగదిగదిగో సూర్యకాంతి వస్తూ ఉన్నది అని వాళ్ళ పెద్దతో అరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది లేనో ఎవరు ఇంకా రాలేదని వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ పాప మొత్తానికి వాళ్ళ పెద్దకి ఆరోగ్యవంతుగా అంటే ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేయాలని ఊబరాట పడుతుంది. మరి చూద్దాం. నౌ చిల్డ్రన్ హ్యావ్ ఎట్ దర్ కమాండ్ ఏ సీక్రెట్ లాంగ్వేజ్ ఫారెన్ ఏ గ్రోన్ అప్ ఆల్టుగెదర్. సాధారణంగా పిల్లలు వారు కోడ్ భాషతో మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు ఆట ఆడుకునే దానికి కానీ చదువుకునే దానికోసం కానీ సరిగ్గా మనకు అర్థం కానట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది కోడ్ భాషలో. And in which they fluently communicate with the trees, flowers, animals, the sun and the moon, perhaps even with the Almighty. సో ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా అంతకుముందు సూర్యుడు వచ్చి పోతూ ఉండేవాడు. గత కొన్ని రోజుల నుంచి 3-4 రోజుల నుంచి సూర్యుడు వస్తూ ఉంటే మేఘాలు అడ్డుపడుతున్నాయి. అందువల్ల సూర్యకాంతి సరిగా భూమికి చేరలేకుంది. తర్వాత సాయిదాస్ addressed her remark to the last departing ray of the sun. Dearest sister, you come tomorrow with lots of warmth and brightness. You see, my mother is ill and needs your help. సో ఇక్కడ ఆ పాప మాట్లాడుతుంది, దయచేసి సూర్యుని యొక్క కాంతిని ప్రసారం చెయ్యి. మా అమ్మ ఆ వెలుగులో కానీ కూర్చున్నట్టయితే కొంతవరకు ఆ ఆరోగ్యం కుదుట పడుతుంది అని దేవుడితో వేడుకుంటాను అనమాట. షూర్లీ ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి. షూర్లీ ఆన్సర్ ద లైట్, డోంట్ లుక్ అన్హ్యాపీ, వీ విల్ బీ హియర్ అట్ ద ఫిక్స్డ్ అవర్. సో నువ్వు బాధపడబాకు, మేము ఆన్సర్ చెప్తున్నావు. ఏమనంటే నువ్వు బాధపడకుండా ఉండు, నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుంది అని అంటున్నావు అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ ద స్ప్రిట్లీ సన్ రైజ్ embellished themselves for their journey down to earth, the sun said, it's our day off again. We were staying up here. The road to earth is blocked by an army of thick murky clouds. The little race so much wanted to go down for a lark, but they remained quiet. One of them, though, who had made a... సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సూర్యుని యొక్క కాంతి భూమి మీదకి వచ్చి ఆ పెద్ద మీద
పడితే ఆమె వంతురాలు అవుతుంది కాబట్టి వస్తూ ఉంటే మధ్యలో మేఘాలు వచ్చేసి అడ్డుపడతాయి. నువ్వు ఈరోజు పోయేదానికి లేదు, నువ్వు నాకు ఇచ్చినటువంటి టైం ప్రకారం నువ్వు నాకు కేటాయించాల్సిందేను అని అడ్డుపడుతున్నాయి. అవి మురికిగా ఉన్నాయి మేఘాలు కూడా పోనీయకుండా అడ్డుపడుతూ ఉన్నాయన్నమాట. ఆ సమయంలో ఈ ఇలా దీని ఇక్కడ చెప్పుకుంటాను. ఆ సమయంలో సాయిదా సాయిదా సార్ అదే మాట తీసుకుంది కదా సూర్యుని దగ్గర, సూర్యకిరణాల దగ్గర మాట తీసుకుంది. మీరు కానీ వచ్చినట్టయితే మా ఇంటి మీద ప్రసారంగా ఉండి సోకండి, అంటే మా ఇంటికి చేరండి, అప్పుడు మా మదర్ వచ్చేసి ఆరోగ్యవంతరాలు అవుతుందని వాటికి మొరబెట్టుకుంటే అవి వచ్చే దారులు మేఘాలు అడ్డుపడతాయి. అప్పుడు సూర్యుడు ఏమంటే మీరు వెనక్కి వచ్చేసింది, ఈరోజు పాలేరు మురికిగా ఉన్నటువంటి మేఘాలు అడ్డంగా ఉన్నాయి, వాటిలో ఎంచిపోయారంటే మీకు కూడా మురికి అవుతుంది, కాబట్టి వెనక్కి వచ్చేసింది, రేపు పోవచ్చు అని అంటారన్నమాట. ఐ హ్యావ్ గివన్ మై ఓట్ టు సీ సాయిదా హౌస్ ఆఫ్ మదర్ ఈజ్ ఇల్ అండ్ నీడ్ అవర్ హెల్ప్. కానీ ఆ అమ్మాయి ఇక్కడ సూర్యకిరణాలు ఒప్పుకోలేదు, మేము వెనక రాలేము, ఆ అమ్మాయికి మాట ఇచ్చినాము, వాళ్ళ మదర్ మీద మేము పోయేసి ఆ సోకితే ఆమె ఆరోగ్యవంతరాలు అవుతుంది అని అవి మాట వినకుండా దేవుడు అంటే గాడ్ మాట వినకుండా మేఘాల వైపే వచ్చి భూమిని చేరుతాయి. ఇవి వచ్చే టైంలో ఆ మేఘాలు కూడా పక్కకు జరుగుతాయి అన్నమాట, పక్కకు జరుగుతాయి. సో ఇప్పుడు మనం ఈ పేరా చదువుకుంటాం. ఇది ద సన్ రిలెంటెడ్ ప్లీజ్ యువర్ సెల్స్ హీ సాడ్ మైండ్ యువర్ క్లాస్ ద క్లౌడ్స్ ఆర్ మక్కీ. అప్పుడు ఆ మేఘాలు ఎలా ఉన్నాయంటే మురికిగా చాలా మురికిగా ఉన్నాయి. నెవర్ మైండ్ అవర్ క్లాస్ వీ క్యాన్ ఆల్వేస్ చేంజ్ బట్ గో వీ మస్ట్ అండ్ ద రేస్ రష్డ్ టువర్డ్స్ ద ఎర్త్. ద క్లౌడ్స్ స్టూడ్ గాడ్ బిట్వీన్ దెమ్ అండ్ సాయిదాస్ courtyard. The little race focused their heat and they had enough of it on a battalion of clouds which had to flee from its post. The race got through shooting past the bewildered clouds. They were already late. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సూర్యకిరణాలు చొచ్చుకొని భూమి మీదకి రాబోతున్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సాయిదాస్ మదర్ మీద పడినప్పుడు ఆమె చాలా ఆరోగ్యంగా తయారవుతుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అనమాట. అంటే ప్రస్తుతం సాయిదాస్ మదరు మంచి మెడిసిన్ వాడుతుంది, డాక్టర్ చెప్పేటువంటి సలహాలు పాటిస్తుంది. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పేర చూద్దాం. మరి డాక్టర్ చెప్పేటువంటి సలహాలు పాటిస్తుంది. ఆయన ఎక్కువ రేటుకి ఈ మాత్రలు ఇచ్చినప్పటికీ వాటిని కొనుక్కొని వేసుకుంటూ ఉందన్నమాట వాళ్ళమ్మ. సాయిదాస్ మదర్ హోల్ host of them approaching and her heart leapt with joy. She shouted, Amma, Amma, the sun is here, come out. The old lady's eyes welled up with the tears of gratitude. సో వాళ్ళ వెనక సైడు కొంచెం అంటే మొదటి రోజు మేఘాల వల్ల పడలేదు, రెండో రోజు కూడా పడకపోతే ప్రేయర్ చేస్తుంది సాయిదా మదర్ గురించి. ఈ విధంగా మీరు సూర్యకిరణాలు కానీ పడినట్లయితే షార్ట్ పీరియడ్లో కొన్ని రోజుల్లోనే మా అమ్మ మళ్ళీ యథాస్థితికి వస్తుంది, బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసుకుంటున్నమాట. ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసుకుందో అవి మురికి మేఘాలను సైతం దాటుకొని భూమి మీదకి వస్తాయి. ఆ భూమి మీద పడంగానే ఈ అమ్మాయి ఒకసారి గట్టిగా అరుస్తుంది, అమ్మ అమ్మ అని అరుస్తుంది. అమ్మ బ్యాక్ సైడు ఇట్లాగా సూర్యకిరణాలు పడుతున్నాయి, రా అక్కడ వచ్చి కూర్చుంటూ రా. హర్ చార్పే వాజ్ ప్లేస్డ్ ఇన్ ద కోర్ట్యార్డ్ అండ్ షీ సాట్ ఆన్ ఇట్ ఫర్ అన్ అవర్ reclining against bolsters. It had been months since she had felt the sun on her bare hands and face and breathed in fresh air. సో ఇప్పుడు ఆ పెద్ద ఆమె ప్లేస్ అంతా మారిపోయింది, మంచం కూడా పెద్ద రూమ్లోకి మార్చారు. తర్వాత ఇప్పుడు ఆమె మడత మంచం బయట వేసుకొని కూర్చుంటుంది, ఎండ ఎక్కడైతే తగులుతుందో అక్కడ కూర్చుంటుంది, ఫ్రెష్ ఎయిర్ తగులుతుంది, గాలి పీల్చుకుంటుంది. ఈ విధంగా బాగాలేని స్థితి నుంచి డాక్టర్ సలహాల ద్వారా మంచి హై క్లాస్ మెడిసిన్ వాడడం ద్వారా ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నమాట వాళ్ళ అమ్మ. అంటే బాగలేని స్థితి నుంచి బాగా మెరుగయ్యే స్థితికి వచ్చిందన్నమాట. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఎంత డబ్బులున్నా కూడా మనం ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అంటే వాకింగ్ చేయాలి, తర్వాత వచ్చేసి ప్రతిరోజు కూడా ఎండకి సూర్యుడు మన మీద పడేట్టుగా, అంటే సూర్యకిరణాలు మన మీద పడేటట్టుగా చూసుకోవాలి ముఖ్యంగా. తర్వాత ఫ్రెష్ ఎయిర్ కూడా మనకు కావాలి బతకాలంటే, ఇవన్నీ ముఖ్యం అనమాట. సో ఇవన్నీ అక్కడ లేకపోవడం వల్ల వాళ్ళమ్మ జబ్బులు రావడం జరిగింది. కాలక్రమేణా మనుషులు మారడం,
సిస్టమ్ మారడం, తర్వాత వచ్చేసి డాక్టర్స్ యొక్క మంచి సలహాలు చెప్పడం వల్ల ఈయనకి వచ్చేసి సాయిదాస్ మదర్ కూడా బాగా ఆరోగ్యకరంగా మరలా యథాస్థితికి వస్తున్నాడు. సో ఆ విధంగా మనం ఎంత డబ్బులున్నా కూడా ఆరోగ్యపరంగా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనం ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది. షీ ఈజ్ ఫుల్లీ రికవర్డ్ నౌ, బట్ షీ స్టిల్ ఫాలోస్ ద డాక్టర్స్ అడ్వైస్ అండ్ అవర్ ఆఫ్ సన్లైట్ అండ్ లంగ్ పల్స్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఎవ్రీడే. సో ఆమె చివరి వరకు కూడా డాక్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకుంటూ వాళ్ళ ప్రకారం నడుచుకుంటూ ఉంది. ఆ సూర్యుని వెలుతురులో కూర్చుంటుంది, మరియు మంచి అంటే ఫ్రెష్ ఎయిర్ దొరికే దగ్గర కూర్చోవడం వల్ల ఆ వెంటనే తక్కువ కాలంలోనే బాగా రికవరీ అయిందన్నమాట. దీన్ని రాసిన అతను వచ్చేసి జాకిర్ హుసేన్, ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ది ఉర్దూ అండ్ స్లైట్లీ మాడిఫైడ్. సో ఇది ఈ పాఠం సంబంధించినటువంటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.